హాయ్ అండి. పల్లీలు నాకు మాత్రం పాకం పట్టరాదు. మరి పాకం పట్టరాని వాళ్ళు పల్లి పట్టి చేసుకోవద్దా అంటే చేసుకోవచ్చు. ఇలా నేను మాత్రం ఎప్పటికీ ఇలానే చేస్తా. పల్లీలు వేయించుతా, నువ్వులు తక్కువగా వేస్తా, కొంచెం చిటపట అనేసరికి బంద్ చేస్తా. బాగా వేయించితే నాకు నచ్చదు. అందుకోసమని ఇట్లా కొంచెం మంచిగా టేస్ట్ మంచిగా వస్తాయి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే ఈ పల్లీలు వేయించిన పల్లీలను మంచిగా మిక్సీ చేసుకుంటాం మెత్తగా. ఈ నువ్వులను మాత్రం కొంచెం బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత మొత్తం అది ఇది రెండు మిక్సీ చేసి బెల్లాన్ని తురిమి ఒక గ్లాస్ పల్లీలు ఒక గ్లాసు నువ్వులకి ఒక గ్లాస్ బెల్లమే పట్టింది నాకు. స్వీట్ సరిపోయింది. దీన్ని మంచిగా మిక్సీ చేసిన, దీనిలో 3 మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా బెల్లం అంతా పొడిగా ఈవెన్గా కలుస్తుంది. కలిసిన తర్వాత మనం ముద్దలాగా వేసుకోవాలంటే కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఆయిల్ లాగా వచ్చేసి ముద్దలాగా మంచిగా లడ్డూలాగా చేసుకోవచ్చు. నేను ఎక్కువసేపు ఏం చేయలేదు, ఎట్లయినా కూడా లడ్డూలాగా చేసుకోవచ్చు. అది ఇలా లడ్డూలాగా చేసుకోవచ్చు. పిల్లలకు ఒక్కొక్కసారి లడ్డూలాగా తినడం ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కసారి పొడిలాగా తినడం ఇష్టం ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా ఇష్టపడితే ఆ రకంగా ఇవ్వచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు. ఈవినింగ్ కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఈ బయట కొన్నవి ఇచ్చి దగ్గు లేసే కంటే ఇవి చాలా బెటరు. ఇది దగ్గు కూడా లేవదు, బెల్లం ఉంటుంది కాబట్టి దగ్గు లేవదు. రోజుకొకటి తిన్నా కూడా తినేవాళ్ళు ఉంటే బెటరే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.